హాయ్ అండి, టుడే వీడియో వచ్చి పొన్నగంటి ఆకు పచ్చడి అండి. దీనిని పప్పుగా తీసుకోవడం కంటే ఇలా వేయించుకొని పచ్చడి కింద చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పొన్నగంటి ఆకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హార్ట్ ప్రాబ్లమ్స్ అవని, ఆస్తమా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో అదుపులో ఉంచుతుంది. ముందుగా ఈ పొన్నగంటి ఆకుని బాగా శుభ్రం చేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేయించేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. కడిగి శుభ్రం చేసుకున్న ఈ పొన్నగంటి ఆకును బాగా వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన ధనియాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టానండి. ఆ తర్వాత పొన్నగంటి ఆకును కూడా మిక్సీ పట్టేసి పచ్చడిలాగా చేసుకోవాలి. తాలింపు కావాలంటే వేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.